తమ్ముడు నమస్తే, మీ పేరు? గోకుల్ సార్. ఏ ర్యాంక్ వచ్చింది మీకు జేఈ అడ్వాన్స్లో? జేఈ అడ్వాన్స్ కాదు, మామూలు మెయిన్స్ పరంగా వచ్చింది. సీటు 146 వచ్చింది. అది మా కేటగిరీ 146 వచ్చింది. అసలు ఏ విధంగా అనిపించింది తమ్ముడు? ఇప్పుడు మీరు జేఈ మెయిన్స్లో ర్యాంక్ సాధించిన తర్వాత కూడా ఐఐటి శాఖలకు సంబంధించి సంస్థలకు సంబంధించి సీటు ఇవ్వను అని అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇంకా ఊహించుకోలేం కదా. ఇంకా అక్కడ దాకా వచ్చి సీటు వచ్చి కూడా మళ్ళీ పోగొట్టుకోవడం అనేది ఇంకెవరు ఊహించుకోలేరు. మేము బోర్డు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం, లోకేష్ సార్ బాగా ఎలక్ట్ అవ్వడం వల్ల ఇంకా ఎంత దూరం వచ్చింది. లేకపోతే ఇంకా అసలు ఏమొచ్చి సీటు వదిలేసుకోవడమే అనుకున్నాం చాలా వరకు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఫస్ట్ 5th సబ్జెక్టు కూడా వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని అలాట్మెంట్ చేయలేకపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఐఐటి శాఖలకు సంబంధించి. అప్పుడు ఏ విధంగా అనిపించింది మీకు? ఇవన్నీ కూడా పాస్ చేశారు కదా, అసలు మీ ఫీలింగ్ ఏంటి సీట్ వచ్చిన తర్వాత? ఇంకా బాగా హ్యాపీగా ఉంది. మళ్ళీ 35 మార్క్స్ కాకపోయినా అందరికీ ఎంత వచ్చినాయి, యావరేజ్ 80 అలా 80 మార్క్స్ వచ్చినాయి కదా, యావరేజ్ అంతే వేశారు. కానీ 35 మార్క్స్ గ్రేస్ మార్క్స్ అన్నీ కరెక్ట్గానే వేశారు. చాలా హ్యాపీగానే ఉన్నాం చెప్పాలంటే, అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ ఐటీలో సీట్ సంపాదించారు ఈరోజు? అదే ఎన్ఐటీలు తాడేపల్లిగూడెం. ఏంటి మరి నారా లోకేష్ గారిని కూడా కలిసారు ఈరోజు, మీరు మీటింగ్ అయింది ఆయనతో, మీకు ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు. ఆయన ఎలాంటి మోటివేషనల్ స్పీచ్ మీకు ఇచ్చారు? ఈ ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా, అసలు మీ స్పందన ఏంటండి? మీ అంటే ఇంకా వచ్చే 5 ఏళ్ళలో ఎట్టగైనా 20 lakhs జాబ్ అలా చేయాలి అనుకుంటున్నా అని చెప్పారు. ఒక 5 years బ్యాక్ ఆయన ఉన్నప్పుడు 8 lakhs అలా తీసుకొచ్చాను. ఈ ఇయర్ ఎట్టగైనా 20 lakhs అలా చేయాలి అనుకుంటున్నాను. మీరు 4 ఏళ్ళ తర్వాత అయినా ఇక్కడికి వచ్చి అమరావతికి వచ్చి జాబ్ చేయాలి అని కోరుకుంటున్నాను అని చెప్పారు సార్. ఇప్పుడు ఐఐటి సంస్థలో మీరు జాయిన్ అవుతూ ఉన్నారు. రేపొద్దున మంచి పొజిషన్కి వెళ్తే మీ వంతు సహాయంగా రాష్ట్రానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మీరు మన రాష్ట్రంలోనే జాబ్ వెతుకుని ఇక్కడే చేస్తారా ఏంటి? అసలు ఇక్కడే చేస్తాం, వస్తే ఇంకా ఇక్కడే చేస్తాం. నాలో డౌటే లేదు. ఇక్కడికి వస్తాం కూడా 4 ఏళ్ళ తర్వాత వచ్చి ఇక్కడ ఏమైనా జాబులు ఉంటే ఇక్కడే చేసుకుంటాం. ఇబ్బంది ఏముంది? 10-20 వేల కోసం బయట చేయాల్సిన అవసరం ఏముంది? అంతే. ఏంటి ఏ విధంగా అనిపించింది ఈరోజు మీరు సీట్ సంపాదించడం కానీ, నారా లోకేష్ గారు తీసుకున్న చొరవ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవపై ఒక యువకుడిగా మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉంది నిజంగా చెప్పాలంటే. మా ప్రభుత్వం మారింది కాబట్టి మాకు సీట్ వచ్చిందని అనుకుంటున్నాను. లేకపోతే వచ్చేది కాదని నాకు ఏదో నమ్మకం కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చూస్తారో లేదో తెలియదు, కానీ ఇంత దూరం తీసుకొస్తాడనేది చెప్పలేను ఇంకా నేను కూడా. కానీ నారా లోకేష్ చాలా ఎలక్ట్ అయ్యారు. ఇంకా వన్ వర్డ్ అబౌట్ నారా లోకేష్ అంటే ఏం చెప్తారు? వన్ వర్డ్ అంటే ఇంకా అసలు సార్ ఇంకా దేవుళ్ళతో సమానం చెప్పాలంటే మా జీవితాలకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఆయన చేయబట్టే మాకు ఇప్పుడు ఈ లైఫ్లో ఇట్లా ఉన్నాయి. లేకపోతే ఇంకా అంతే.